కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘమాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర పాల్గొని గ్రామస్తులు, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు సీసీటీవీ పర్యవేక్షణలో దగ్గరుండి హుండీలను తెరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్త బృందం పాల్గొని హుండీలోని స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ 130 రోజులకు గాను నగదు రూపంలో 8,93,290 రూపాయల చిల్లర నాణముల ద్వారా 1,57,020 రూపాయల మొత్తం 10,50,310 రూపాయలు సమకూరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆలయ హుండీలు భక్తుల సమక్షంలో, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో, సేవకులు వీరి సమక్షంలో ఆలయ హుండీ లెక్కింపు జరుగుతున్నది. గత సంవత్సరం మాఘమాసం కలెక్షన్ వచ్చి 6 లక్షల చిల్లర రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి హుండీ ఓపెనింగ్ 4 నెలల 10 రోజులకి మేము మళ్ళీ తెరవడం జరుగుతుంది. పోయినసారి 13/10/2025 తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనగా 4 నెలల 10 రోజులకి ఇప్పుడు ప్రస్తుతం లెక్కింపు జరుగుతుంది. ఇంకా లెక్కింపు పూర్తి కాలేదు. లెక్కింపు పూర్తి అయిన తర్వాత మొత్తం ఎంతెంత అయితే వచ్చిందో అంతా కూడా ప్రెస్ మీట్లో గ్రూపులో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ భద్రారు, ఆలయ అర్చకులు, గ్రామస్తులు, సేవకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం జరిగింది. స్వామివారికి సమర్పించిన ఆ కానుకలన్నీ కూడా హుండీలో వేయడం జరిగింది. ఆ హుండీలన్నీ కూడా ఈరోజు మన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే సిఎఫ్ఓ గారు అందరి సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో, భక్తులందరి సహకారంతో, పోలీసు వారు, పత్రికా మీడియా వారి అందరి సమక్షంలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పగడ్బందీగా ఒక విశేషమైన పద్ధతి ప్రకారం హుండీ లెక్కింపుని ఈరోజు మొదలుపెట్టారు, జరుగుతోంది. అంటే 2 సంవత్సరం కన్నా ఎక్కువగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. స్వామి వైభవాన్ని ఇంకా పెంచాలని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ నిధులన్నింటినీ ఉపయోగించి స్వామివారి వైభవాన్ని ఇంకా పెంచాలి, భక్తులందరికీ ఇంకా సౌకర్యాలన్నీ కూడా చేయాలని సంకల్పించారు.